ఆయన ఉద్దేశములు ఎన్ని ఉన్నప్పటికీ, ఆయన చిత్తము ఏదైనప్పటికీ ఆయన మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు, మన యొక్క బ్రతుకులను పరలోక రాజ్యం కొరకు నిలబెట్టే దేవుడు. ఏ విషయాల్లో మనకు బలహీనత లేకుండా ప్రతి విషయాలలో మనల్ని బలపరిచి స్థిరపరిచే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కొంత సమయం కొద్ది మాటల కొరకు సిద్ధపడదాం. సమయంలో కుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క చిత్తమును జరిగించాలని ఆశ కలిగి ఆలోచన కలిగినటువంటి మనము ఆయన యొక్క ఉద్దేశ్యములు ఏమై ఉన్నవో, ఆయన యొక్క చిత్తము ఏదై ఉన్నదో దానిని జరిగించుట కొరకు మనందరము కూడా ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనము దేవుని యొక్క చిత్తమును జరిగించాలని ఆయన నిర్ణయించి ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో బలహీనతలు వస్తూ ఉంటాయి, కొన్ని విషయాలలో బలముగా నిలబడుతూ ఉంటాం, కొన్ని విషయాలలో లోక ఆశల వైపు తిరుగుతూ ఉంటాం, మరికొన్ని విషయాలలో పాపముల వైపు తిరుగుతూ పరలోకాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంటాం. ఏది ఏమైనప్పటికీ, ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవునిలో ఉన్నటువంటి మనము ఏ విధముగా బలహీనులుగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఎందుకు బలహీనులం అయిపోతున్నాం అనేది ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా విషయాన్ని మీరు గమనించడానికి సిద్ధపడతాం. ఈ దినమున మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక సందర్భాన్ని జాగ్రత్తగా చదువుకొని కొంత సమయం ధ్యానించుకుందాం. సమయానుకూలతను బట్టి సమయంలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి అనేకమైనటువంటి సందర్భంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మొట్టమొదటి బైబిల్ గ్రంథం మొత్తంలో యేసుక్రీస్తు వారి గురించి చాలా ఎక్కువగా తెలియచేయబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి తర్వాత ఎక్కువగా తెలియచేసింది ఎవరి గురించి అంటే దావీదు గురించి తెలియజేస్తూ ఉంది. ఎవరి గురించి అమ్మా? దావీదు గురించి. అందుకని దేవుడు దావీదు గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు. దావీదు గురించి దేవుడు మాట్లాడిన మాట ఇతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు అని చెప్పాడు. కాబట్టి దావీదు జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, దావీదు జీవితాన్ని మనం కొంచెం ఆలోచిస్తే, దావీదు జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనిస్తే, యెషాయి యొక్క కుమారుల్లో కనిష్ఠుడైన వాడు దావీదు. కనిష్ఠుడు అంటే చివరివాడిగా ఉన్నటువంటి దావీదు చిన్న వయసు నుంచే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు. ఎప్పటి నుంచమ్మా? చిన్న వయసు నుంచే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు. చిన్నప్పటి నుంచే దేవునికి లోబడి జీవించేవాడు. అతడు దేవుడికి లోబడి జీవిస్తున్నప్పటికీ, అతడు దేవునిలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుడు అతని పట్ల ఆశ కలిగి ఆలోచన కలిగి అతని గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ప్రతి విషయంలో తన తల్లిదండ్రులకు లోబడి జీవించేవాడు. చాలా విషయాలు చూడండి. అతనికి ఒక వయసు వచ్చినప్పుడు, ఒక వయసు అంటే ఆ వయసు ఎంత అతని కాదు కానీ, ఒక వయసు వచ్చినప్పుడు తండ్రి తన మీద ఉంచిన ఒక నమ్మకంను బట్టి, తనను దేనికి పనికిరాడు వాడని ఒక పరిస్థితిని బట్టి తన అన్నలను యుద్ధ నైపుణ్యం నేర్పించాడు. తన అన్నలకు తెలుసు కదా, దావీదు యొక్క అన్నలకి యుద్ధములు నేర్పించాడు, యుద్ధములో నైపుణ్యాలు నేర్పించాడు. సైన్యాలలో ఉండాలని అన్నలకు విద్య నేర్పించుకుంటూ అన్నలకు అన్ని ఇచ్చినప్పుడు, దావీదు పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు దావీదును తృణీకరించాడు. ఎవరు? తండ్రి.
దావీదు మీద పెద్ద ఇంట్రెస్ట్ అని చూపించాల, పెద్దగా పట్టించుకున్నవాడు కాదు దావీదు గురించి. ఓకే, భూమి మీద తన గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి అందరిలాగే ఇతన్ని పెంచాడు, అందరిలాగే ఇతన్ని చూస్తున్నాడు. కానీ అందరికి ఇచ్చినంత గౌరవము ఇతనికి ఇవ్వటం, అందరికి ఇచ్చినంత గౌరవం దావీదుకి ఇవ్వటంలా. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు దావీదు కంటే, దావీదు జీవితాన్ని మనం ఒకసారి గమనించి ఆలోచించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభ దినాలలో తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. 14-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే బాగా గమనించి ఆలోచించండి. కొన్ని విషయాలు చాలా శ్రద్ధగా గమనించండి. 14-17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, బాగా 14-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమి జరిగిందంటే, మీరు బాగా గమనించి ఆలోచిస్తే, దావీదును తండ్రి తన మందను మేపడానికి పంపించారు. దేనికి? తన మందను మేపటానికి. తన అన్నలను మాత్రము మంచిగా బాగానండి చదువుకునే, అంటే ఈ రోజులలో చదువు, ఆ రోజులలో ఏంటంటే యుద్ధ నైపుణ్యము నేర్పించడానికి పంపించాడు. తన అన్నలు యుద్ధమును నేర్చుకుంటూ ఉంటే దావీదును మాత్రము చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎక్కడికి పంపించాడమ్మా? గొర్రెలు కాసుకోవటానికి పంపించాడు. ఇప్పుడు దావీదు తండ్రి మందను మేపుతున్నాడు. ఎవరి మంద? తండ్రి మందను మేపుతూ ఆ మందను కాచుకొడుచు ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఆ మంద దగ్గరికి ఎలుగుబంటు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఎలుగుబంటు వచ్చింది. ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నాడు? 14-15 సంవత్సరాల వయసు. ఎలుగుబంటు వచ్చినప్పుడు ఎలుగుబంటును ఎదిరించాడు దావీదు. దేన్ని ఎదిరించాడు? ఎలుగుబంటును ఎదిరించాడు. ఎందుకు ఎదిరించాడు ఎలుగుబంటును? గొర్రెలను కాపాడుకోవటం. అంతేనా? అంతే కదా? ఇంకేమన్నా తండ్రి గొర్రెలు చనిపోతే తండ్రి ఏమన్నా అంటాడని, ఇంకా అంతేనా? ఏమన్నాడుగా ఇక్కడ ఎలుగుబంటి ఒకసారి వచ్చింది. ఇతని యొక్క మందను చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఎలుగుబంటి మీద పడి ఎలుగుబంటిని చంపేశారు. ఇప్పుడు ఇంటికి పోయి, నానా నేను ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ గొర్రెలను మేపుతుంటే ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చింది నానా. ఎలుగుబంటి వచ్చి మంద మీద పడబోయింది. నేను మందను కాపాడటానికి ఎలుగుబంటితో యుద్ధం చేశాను అన్నాడు. ఇప్పుడు నానేం చెప్పాలి? ఏం చెప్పాలక్క? చెప్పండి, ఏం చెప్పాలి? మామూలుగా మీరైతే ఏం చెప్తారు? చూడా, గొర్రెలు పోతే పోనీ, నువ్వు పోతే ఎట్లా? గొర్రెలు పోతే పోనీ మళ్ళా తర్వాత కొనుక్కోవచ్చు, కానీ నువ్వే పోతే ఈసారి అలాంటి పని చెయ్యొద్దని చెప్పాలి. కానీ తండ్రి ఏమన్నాడంటే, ఒక్క గొర్రె పిల్ల చచ్చిపోయినా నువ్వు ఇంటికి రావు. అంటే నీకంటే ఏది ముఖ్యమో అంతే. దావీదు జీవితము అంత చీపుగా ఉన్నది వాళ్ళ దగ్గర. అందుకే చూడండి, మరలా ఒకసారి దావీదు మంద దగ్గరికి ఏమొచ్చింది? సింహం వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న మాట చెప్పుంటే, రే గొర్రె పిల్లలు పోతే పోని నువ్వు జాగ్రత్త అని చెప్పుంటే గొర్రెలను అక్కడ బాడీకి ఇంటికి వచ్చేవాడు. నాన్న సింహం వచ్చింది నాన్న, నేనేం చేయాలి నాన్న అని వచ్చేవాడు. కానీ పోయినసారి చెప్పాడు కదా, మరలా ఇప్పుడు ఏం చేశాడంటే ఎలుగుబంటిని చంపినటువంటి దావీదు మందను కాపాడడానికి వాళ్ళు సింహంతో కూడా యుద్ధం చేస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి దావీదు మీద పెట్టుకున్న నమ్మకం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం, తండ్రి దావీదుని అంత చీపుగా చూస్తున్నాడు. ఇంట్లో 7 ఉన్నాడు, నువ్వు ఉంటేమి లేకపోతే ఏమి? నీ వల్ల ప్రయోజనం ఏముంది? అప్పుడప్పుడు ఇష్టం లేని పిల్లలంతా తల్లిదండ్రులు తింటుంటారు. కేవలం నువ్వు తినటానికి నిద్రపోవటానికే పుట్టావు, దేనికి పుట్టలేదు. అసలు నువ్వు పుట్టకపోయినా బాగుంటున్నా అంటే ఎందుకు ఇలా చీపుకి తీసేస్తుంటారంటే, బాగా గమనించి ఆలోచించండి. ఇష్టం లేనివాడు ఇప్పుడు అగౌరవపరుస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? అగౌరవపరుస్తున్నాడు. దావీదుని ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. దావీదుని ఏం చేస్తున్నాడు? తగ్గించేస్తున్నాడు. అసలు నువ్వు అవసరం లేదన్నాడు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కనుక
దావీదు మాత్రము ఎక్కడా బాధపడలేదు. ఎందుకని చెప్పండి అమ్మా. ఆ వయసు ఇంకా కాదు, ఆ వయసు దగ్గరికి ఇంకా రాదు. ఎందుకని చెప్పండి, బాగా ఆలోచించండి. ఏదైనా నా తండ్రి నా తల్లి కాబట్టి గౌరవించడం. చూడండి, ఈరోజు ఒక మాట అంటేనే నేను ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారని అలిగి వెళ్ళిపోయేటువంటి వయసులో ఉన్నారు ఈరోజు. కానీ దావీదుని ఎంత చీపుగా చూసి, ఎంత తక్కువగా చూసి, ఎంతగా అన్నా కూడా దావీదు మాత్రము ఒక్క మాట కూడా ఏం మాట్లాడుతుంటే తెలుసు. నా తల్లిదండ్రులు నన్ను అన్నారు కాబట్టి నేను తల ఉంచుకొని పోతాను. కోపగించుకున్నాడా? దావీదుకి ఏమన్నా చేత కదా కోపగించుకోవడము? ఎంత గొప్పవాడు తెలుసా దావీదుకి కోపగించుకుంటే? ఏమన్నాడు తెలుసా? నా జీవితము వయసు నాకు 15 వచ్చినా 14 వచ్చినా నేను ఎవరికి భయపడాలి? నా తల్లికి నా తండ్రికి లోపడాలి. నిజంగా ఈ విషయంలో చాలా గొప్పవాడు దావీదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది చిన్నప్పటి నుంచే పద్ధతి కలిగినోడు. రెండోది ఎంతమంది అవమానించినా, సొంత తల్లిదండ్రులే నువ్వు మాకు అవసరం లేదని అగౌరవపరిచినా ఎక్కడ కూడా తిట్టింది నా తండ్రే కదా, నేను ఎందుకు బాధపడాలి? నన్ను తిట్టే హక్కు నాకు నా తండ్రికి ఉంది, నా తండ్రికి ఉంది. వాళ్ళని నేను ఎదిరించి నేనేమి సాధించలేను. కాబట్టి సింహమును కూడా చంపేసి గొర్రెల మంది ఇంటికి క్షేమంగా తీసుకొస్తున్నాడు. ఏ రోజైనా అడిగాడా? నాన్న అన్నోళ్ళందరినీ యుద్ధం నేర్పించడానికి పంపిస్తున్నావు, నన్ను ఎందుకు నాన్న సర్ది కట్టించి మూట కట్టించి గొర్రె పిల్లలకు పంపిస్తున్నావు, నేను నీకు పుట్టలేదని చెప్పి నన్ను అడిగాడా? ఇప్పుడు మనం అడగరు. ఏంది నన్ను ఒకలాగా వాడిని ఒకలాగా చూస్తున్నాను అంటగా. అంటే దావీదు ఏమనుకున్నాడు తెలుసా? ఏది చేసినా నా తండ్రి నాకు మంచి చేస్తాడు, నాకు మంచి చేసేవాడు, నాకు నా తండ్రి చెడు చేయడు. కాబట్టి ఇంకొక విషయాన్ని మనం గమనించి ఆలోచించినప్పుడు చూస్తే, ఇక మూడో విషయానికి మనం వచ్చినప్పుడు చూస్తే, దావీదు జీవితంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఏమి జరగబోతుందంటే, దేవుడు సౌలుని విసర్జించాడు. ఎవరినమ్మా? సౌలుని విసర్జించాడు. సౌలుని విసర్జించిన దేవుడు సౌలు స్థానంలో మరొకరిని రాజుగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. మరొకరిని రాజుగా ఏర్పాటు చేయాలనుకున్న దేవుడు ఎవరిని ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఇదిగో సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు నీవు తైలపు బుట్టి తీసుకొని యెష్షయి ఇంటికి పో అన్నాడు. ఎవరి దగ్గరికి? యెష్షయి ఇంటికి పోమన్నాడు. ఇప్పుడు సమూయేలు తైలపు బుట్టి తీసుకొని యెష్షయి ఇంటికి వెళ్తున్నాడు. బాగా గమనించండి. యెష్షయి ఇంటికి పోతున్నప్పుడు ఆ యెష్షయి దగ్గరికి వెళ్ళి యెష్షయిని అడుగుతున్నాడు, అయ్యా, దేవుడు నీ కుటుంబంలో ఒకరిని రాజుగా నియమించాలనుకున్నాడు, కాబట్టి నీ కుమారులని ఒక్కొక్కరిని పిలువు, దేవుడు ఏర్పరచుకున్న వాడు ఎవరైనా ఉంటే వాడిని అభిషేకించి నేను వెళ్ళిపోతాను, మరలా వెళ్ళాలి తొందరగా అనగానే వెంటనే యెష్షయి ఏం చేశాడంటే తన యొక్క కుమారులని ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. వీళ్ళందరూ సమూయేలు యొద్దకు వచ్చినప్పుడు సమూయేలు మొదట వాడిని చూశాడు. ఎర్రగా ఉన్నాడు, ఇతడు బాగున్నాడు, హైట్ వెయిట్ బాగుంది, రూపం బాగుంది, ఇతన్నేమో దేవుడు అభిషేకించాలనుకున్నదని అతని వైపు చూసి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు కాదు. ఏంటమ్మా? అతన్ని కాదు. మరలా రెండో వాడిని పిలిచాడు. అతన్ని అంటే ఇతడును కాదు. మరలా మూడో వాడిని పిలిచాడు. ఇతడు అంటే ఇతడును కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏడుగురిని పిలిచాడు. ఏడుగురిని పిలిచిన తర్వాత ఏది ఎవరైనంటే ఏడుగురు కాదు. ఏడుగురు కానప్పుడు సమూయేలు ఏమనుకుంటున్నాడు తెలుసా? బాగా సమూయేలు ఏమనుకుంటున్నాడు? ఉన్నదంతా వీళ్ళే కదా, వీళ్ళని కాక ఇంకెవరిని, వీరిని కాక ఇంకెవరిని పిలవమన్నారని ఆలోచన కలిగి అలాగలా ఉంటున్నప్పుడు ఇప్పుడు యెష్షయి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే,
బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు తీసుకురండి బైబిల్ గ్రంథంలో నుంచి 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం, 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, 16వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషాయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషాయితో చెప్పగా. ఇక్కడ యెషాయిని పిలుస్తున్నాడు. యెషాయి, నీకు కలిగిన కుమారుడు ఈయనేనా, ఇంకొకడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే సమూయేలుకు దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెషాయి కుమారులలో నుంచే నేను రాజుగా చేస్తానన్నాడు. బాగానండప్ప, యెషాయి కుమారులలో నుంచే నేను రాజుగా చేస్తానన్నాడు. అయితే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. యెషాయి కుమారులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నప్పుడు దేవుడి ఇలుగురు వాడిని కాదంటున్నారు. మొన్న 7 అయిపోయారు. ఇప్పుడు మళ్ళా యెషాయిని అడుగుతున్నారు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నాడా అంటేనే వెంటనే యెషాయి ఏమన్నాడు తెలుసా? కడవాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడు. అయ్యా, నాకు దేనికి పనికిరాడు, వాడి వల్ల నాకు ప్రయోజనం లేదు. అసలు ఎందుకని వాడిని గొర్రెలు కాసుకోవడానికి పెట్టాను, వాడికి ఏం పెద్ద ఉపయోగం లేదు అంటే సమూయేలు ఏమన్నాడంటే, తొందరగా ఎవరినైనా పంపించి అతన్ని పిలిపించు అన్నాడు. ఇప్పుడు వెంటనే ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి దావీదు గొర్రెలు కాచుకుంటున్న దగ్గరికి వెళ్ళాడు. బాగానండి, దావీదు గొర్రెలు కాచుకుంటున్న దగ్గరికి వెళ్ళాడు. గొర్రెలు కాచుకుంటున్న దగ్గరికి వెళ్ళిన ఈ వ్యక్తి దావీదుతో జరిగిన విషయం అంతా చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం చెప్పాలి కదా. ఏమన్నాడంటే, దావీదు, మీ ఇంటికి ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చాడు. దేనికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అసలు ఆయన రావటానికి గల కారణం ఏంది? ఆయన వచ్చి అక్కడ ఏమైనా జరిగించాడా అని అడుగుతున్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీ ఇంటికి వచ్చినటువంటి ఆయన మీ నాన్నను పిలిచాడు. మీ నాన్నతో నీ కుమారులను ఒకళ్ళనొక్కలను దగ్గరే పంపించమన్నాడు. మీ నాన్న కుమారులందరూ, మీ అన్న వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత వీళ్ళు కాక ఇంకొక కుమారుడు ఎవరైనా ఉన్నాడా అని మీ నాన్న అడిగితే మీ నాన్న చెప్పింది ఏంటంటే, ఒకడున్నాడు పనికి రానోడు అని నీ గురించి చెప్పాడు దావీదు అంటే, మా నాన్న చెప్తే నీకెందుకు బాధ? చెప్పింది ఎవరు? మా నాన్న. నా గురించి చెప్పుకున్నాడు, నీకెందుకు బాధ? ఈరోజు మనమేమనుకుంటాం, నన్ను ఎందుకు అన్నాడు, అసలు నన్ను అనాల్సిన అవసరం ఏంది, అసలు ఆయనతో నాకేం పని, నాతో ఆయనకేం పని, ఎవరు ఆయన? అప్పుడప్పుడు అదే కదా, నాతో ఆయనకేం పని, నన్ను ఎందుకు ఇలా అన్నాడు, నేనేమన్నా ఆయన యొక్క దయాదాక్షిణ్యం బతుకుతున్నానా అంటే ఎన్ని మాటలు అంటాము. హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే అనటానికి అర్హత లేదా? అర్హత ఉందా లేదా? తండ్రి కుమారులను అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ పక్కన వ్యక్తి చెబుతున్న మాటలు ఇతని మనసుని ఏమైపోతున్నాయి? నొప్పించేటట్టుకున్నారు. పక్కన వ్యక్తి చెప్తున్న మాట. ఇప్పుడు తండ్రి మనమల్లంటే మనకేం బాధ లేదు. వీళ్ళు చెప్తుంటారు చూడమ్మా, నీ భర్తన భార్య అనేది పెద్ద ప్రాబ్లం లేదు, పక్కన చెప్పేదే ప్రాబ్లం అయిపోయింది. అర్థమవుతుందా? భర్త భార్యను అదా ఇదా అంటుంటాడు,
నా భర్త కదా నన్ను అన్నదని. పక్కన అన్నారు చూడు, ఏంది అక్క తిడుతున్నాడు ఇంతమందిలో, అసలు ఏంటంటే దీనికి మొఖం ముడుచుకొని పండుకుంటాం ఇంటికి పోయి. అది తిట్టినందుకమ్మా పక్కనోళ్ళు నిన్ను చూసి ఏళన చేశారని ఇప్పుడు నీ భర్త మీద నువ్వు అలిగావు. ఇక్కడ పక్కన వాడు వచ్చి చెప్పాడని నువ్వు బాధపడాల్సిన అవసరం లే. పక్కనోడు దేనికి వచ్చి చెప్తాడు? బాగు చేయడానికి. నిజమేనా? చెడగొట్టాను కదా. మరి పక్కన వాళ్ళు మాట్లాడడం మీద ఇంట్లో గొడవలు పెట్టుకుంటాం. చెడగొట్టడానికని మనం అంటున్నాం, మరి ఎందుకు గొడవలు పెట్టుకుంటాం? నాకు తెలియదా, వాళ్ళు చెప్పలేదా? చెప్పారు, మరి ఎందుకు గొడవలు పెట్టుకుంటాం? ఇప్పుడు దావీదు కూడా అన్నాడు కదా, నాకు తెలియదా? అర్థం చేసుకోండి, దావీదు అన్నాడా లేదా? అనాలి. మరి ఏమన్నాడు? మా తండ్రి నన్నంటే నీకెందుకు? నన్ను పిలవమన్నాడు కాబట్టి వచ్చావు, నన్ను పిలవమన్నాడు, నేను పోతున్నాను, నువ్వు గొర్రెలు కాడ ఉన్నాను చెప్పాడు. ఇప్పుడు ఇంటికి పోయాడు. ఇంటిలోనికి పోతున్న దావీదుని, దూరమునున్న దావీదుని సమూయేలు చూసి, ఎక్కడున్న దావీదుని? దూరమున ఉన్న దావీదుని సమూయేలు చూసి వెంటనే ఏమంటున్నాడు తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో రాబోతున్నవాడు ఇతడే, దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడే, దేవుడు పిలుచుకున్నవాడు ఇతడే, దేవుడు నియమించుకున్నవాడు ఇతడే. వెంటనే లేచి నీ తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించుము అని చెప్పాడు. ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఇప్పుడు వెంటనే అక్కడ మనం చదువుతున్న మాట చూసినప్పుడు చూడండి, 12 లోపలికి తోడుకొని వచ్చను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడు వాడు ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల మెడ ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అంత బాగా రాయబడింది. దూరం నుండి చూడగానే ఇప్పుడు సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు నువ్వు లేచి ఆయన్ను అభిషేకించము. ఏమంటున్నాడు? నువ్వు లేయి, వస్తున్నవాడు అతడే, అతన్ని అభిషేకించము అని అనగానే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ సందర్భం ఏంటంటే వెంటనే దావీదు దగ్గరికి సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని పోయాడు. ఇప్పుడు వెంటనే దావీదుకు డౌట్ అవుతుంది. ఎవరికి? దావీదుకు. ఏమని డౌట్ అవుతుంది? అయ్యా నువ్వు దేనికి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇదిగో ఇలాగా దేవుడు ఇలాగ జరిగించమని నాకు చెప్పాడు కాబట్టి నేను వచ్చాను. అయితే వచ్చినప్పుడు నీకు ఏమన్నా పేరు చెప్పాడా? నాకు పేరేం చెప్పలేదు. పేరు చెప్పలేదు కదా, మరి నన్నే ఎందుకు అభిషేకిస్తున్నావు? నాకేం చెప్పాడంటే యెష్షయి కుమారులు అని చెప్పాడు. యెష్షయి కుమారులు అందరిని చూస్తే ఇదిగో వీళ్ళు ఎవరిని కూడా చూసినప్పుడు దేవుడు నన్ను అభిషేకించమని చెప్పలేదు. నువ్వు రమ్మనగానే, నువ్వు రాగానే నిన్ను అభిషేకించమని చెప్పాడు. ఓకే, అయితే అభిషేకం పొందుకున్నాడు. దావీదు పనికి దావీదు వెళ్ళాడు, సమూయేలు రామాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అభిషేకం కలిగిన వాడని, అభిషేకము పొందుకున్నానని దావీదులో గర్వం రాలా. బాగా అర్థం చేసుకోండి. అభిషేకము పొందుకున్నానని దావీదులో ఏమి రాలా? దేవుడు నన్నే ప్రత్యేకపరుచుకున్నాడని దావీదులో ఏమి రాలా? గర్వం రాలా. ఇక్కడ దావీదులో గర్వం రాలేదు. దేవుడు ఎంతమందిలో నా పేరే పిలిచాడు, నన్నే పిలుచుకున్నాడు, నన్నే ఏర్పరచుకున్నాడని దావీదులో గర్వం రాలేదు. ఆమేన్. బాగా ఆలోచించండి. దావీదులో గర్వం రాలేదు. ఎందుకు రాలేదంటే బాగా గమనించి ఆలోచించండి. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ దావీదు జీవితము చాలా
చాలా గొప్పది. ఆమేన్. దావీదు జీవితము చాలా గొప్పది. ఎవరు ఏర్పరచుకున్నాడు దావీదుని? దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు? తన కోసం ఏర్పరచుకున్నాడు. దావీదు జీవితం చాలా గొప్పది. చాలా గొప్ప జీవితమును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అతిశయోక్తి లేదు దావీదులో. అతిశయోక్తి లేదు. ఎక్కడ కూడా తను తాను తగ్గించినప్పుడు దిగులు పడే మనసు లేదు దావీదులో. ఇది బాగా గమనించాలి. అతిశయోక్తి అనేది మనకు వస్తుంటుంది చాలా మందికి, కానీ దావీదులో ఎక్కడ అతిశయోక్తి లేదు, ఎక్కడ గర్వము అహంకారం లేదు. దావీదులో ఎక్కడ కూడా తగ్గింపుతనమే ఉంది, కానీ ఇంకేమీ లేదు. ఇప్పుడు దేవుడు దావీదును అభిషేకించాడు. ఇప్పుడు దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత దావీదు జీవితము అలా అలా సాగిపోతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు తర్వాత మళ్ళా దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదు ఉన్నాడు కదా, దేవుడు నిర్ణయించుకున్న దావీదు ఉన్నాడు కదా. ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆమేన్. బాగుంది. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి మీ అందరికీ తెలుసు, తెలియడం లేదు. కాబట్టి ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుంచి ఒకడు ఫిలిష్తీయుల్లో నుంచి ఒకడు కావాలి. ఆ ఫిలిష్తీయుల్లో నుంచి వచ్చిన వాడు ఎవరమ్మా? తెలుసు మీ అందరికి తెలియదా? గొలియాతు. ఎవరు? గొలియాతు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల నుంచి రావాలి, ఇశ్రాయేలీయుల నుంచి ఒకడు రావాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల నుంచి ఎవరు రాకపోతే ఎక్కడో తండ్రి మందను మేపుతున్నటువంటి దావీదు కావాలని దేవుడు నిర్ణయించాడు. ఎవరు కావాలని? దావీదు కావాలని దేవుడు నిర్ణయించాడు. వెంటనే అతని ఇంటికి రాగానే ఇంటి దగ్గరకు వచ్చినటువంటి దావీదుని, అయ్యా ఉదయం నుంచి బాగానండి, ఉదయం నుంచి ఇప్పటిదాకా ఏం చేసి వచ్చాడు? మందను మేపుకొచ్చాడు. మందను మేపుకొని వచ్చావు కదా, నువ్వు తిరిగి అలసిపోయి ఉంటావని ప్రేమతో చల్లనీరు తెచ్చే బియ్యలా ఎత్తరా ఎత్తరక ఆలోచించండి. ఎత్తరా దూరం నుంచి ఇంటికి మనిషి రాగానే ప్రేమతో గౌరవంతో లేచి నీళ్ళు ఇచ్చే రకమా? ఎందుకే చెప్పండి. ఎందుకే చెప్పండి అక్క. ఇప్పుడు ఆలోచించారు ఎందుకండి అతను అసలు లెక్క చేస్తా కదా. నిజం, నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను పట్టించుకోలేదనుకో నీ భార్య నేను లెక్క చేయలేదని వదిలే అంతే. రోజు బతిమలాడి నేను వచ్చినమ్మటే లేచి నాకు నీళ్ళు నన్ను చూడని చెప్పాల్సిన అవసరం, నువ్వు చెబితే చేసేవాళ్ళు ఏం చేస్తారు? అదే కదక్క, నువ్వు చెబితే చేసేవాళ్ళు ఏం చేస్తారు? లెక్క లేకుండా ఉన్నారంటే దావీదు పాపం పొద్దుగుకు తిరిగి వచ్చారు కదా. మీకు తెలుసు కదా ఎంత కష్టమో తెలుసు కదా, ఎంత భారమో తెలుసు కదా. అంత కష్టపడి తిరిగి వచ్చిన వాడు ఇంటికి రాగానే ఎవరో పడుచుకోవాలా? ఎందుకు పడుచుకోలేదంటే వాడే కొప్పరం ముడిపోయి పని చేసిండా, పని బాగలేడు, ఈ పని ఎక్కువ. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆ మందరాన్ని మేపుకొని అన్నింటినీ ఎవరి దొడ్లో అట్లా కదా తోలాడు కదమ్మా, దొడ్లలో తోలాడు. తోలిన తర్వాత వాటన్నిటికి మళ్ళీ ఏం చేయాలి? గంటలు కట్టాలి, మేత వేయాలి. ఇన్నేసిన తర్వాత అమ్మయ్యా అని అట్లా కూర్చుందామంటే ఎందుకు కూర్చుంటున్నా? పొద్దుట ముంచి ఇంటికాడ నువ్వు పొద్దుట ముంచి తిని పండుకొని ఆ మంచానికి అడ్డంగా పడుకున్నది నువ్వు, వాడు కట్ట కూర్చొని నేను కూర్చుంటున్నా. మరి ఏం చేయాలంటే మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, ఏపినటువంటి పేలాలున్నాయి, తీసుకుపోయాలి. అస్సలు మనిషి చదువుతాను రా. మరి అంతే, నేను చేపూసి పడక నెత్తిని పెట్టుకుంటారా? ఎవరు నేను పట్టించుకోను అనుకుంటున్నారు. నేను 2 సార్లు చెప్పాలి, నీకు లెక్కలేదంటే నేను అట్టే చెప్తాను. దావీదు జీవితం నేను బైబిల్ చదువుకున్న తర్వాత ఎవరిని బతిమలాను, యాడిని బతిమలాను.
ఎందుకయ్యా బతిమిలాడడం అంటే మనము బతిమిలాడితే మన మీద ప్రేమ చూపించోళ్ళు మనల్ని బతిమిలాడితే చూపించు, అది పెద్ద ప్రేమ కాదు, దేవుడు కల్పిస్తే వస్తుంది అది, మనం చూపిస్తే వచ్చేదండి. ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి, ఇక్కడ ఏం జరిగింది? దావీదు రాగానే వెంటనే ఏమన్నారు తెలుసా? పేలాలు ఎంచి, ఇదిగో మీ అన్నోళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? యుద్ధంలో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? ఏ యుద్ధం? నిజం మంచి 40 రాత్రులు 40 పగులు అక్కడ కూడా ఎంత చేసాడా? తింటాం పడుకోడు. ఇప్పుడు వాళ్ళు గొప్ప పొద్దు గోకులు మేత పనులకు పోయి వాళ్ళని చేసి ఇంటికి వచ్చి వీళ్ళ కొరకు కష్టపడతా నేను అసలు పడుచుకోరు. అర్థమవుతుందా? ఇప్పుడు చూసారు కదా, సంవత్సరానికి నెలకు 50,000 సంపాదిస్తూ, బాగానండి, నెలకు 50,000 సంపాదిస్తూ అద్దాల మేడలో ఉంటూ ఏసీ రూములలో ఉంటూ నువ్వు అప్పుడప్పుడు పోగానే బాగుండవని ఒక పూట ఒక్క గంట తోడి పలకరించి నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు చూడు. నువ్వు ఇంటికాడ కష్టపడుతూ శ్రమ పడుతున్నా నిన్ను అసలు పట్టించుకోకుండా ఉంటాడు చూడు. వాడేమంటాడు? అంటున్నాడు, ఏం చేస్తున్నాడు? 40 లక్షల రూపాయలు సంపత్తులు వాడు ఎంటున్నాడు అంట. ఇంటికాడ నీ కోసం పొలం పని చేస్తూ, శాఖలు చేస్తూ, ఎండల టన్నులు ఎండిపోతూ, నీకు తిండి తెచ్చి పెడుతూ, నీకు అయ్యి తెచ్చి పెడుతూ, ఇన్ని తెచ్చి పెడుతుంటే ఇన్నేమంటా? నువ్వు చేసినోడే, అసలు నీకు మాత్రం కూడా అయినాడు వాడు ఎక్కువ. అసలు నువ్వు ఇచ్చిన డబ్బులతో ఏదో సంపాదించుకొని ఆడవాడు, వాడి భార్య, వాడి పిల్లలు వాళ్ళు మాత్రం ఏసీ రూములలో సుఖంగా పడుకుంటాడు వాడు ఎక్కువ. ఈడ మాత్రం నీకు మాత్రం అన్నం తెచ్చిపెట్టి, నీకు నీళ్ళు తెచ్చిపెట్టి, నీకు బాగా లేకపోతే మళ్ళీ పని చేసుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్ చేసుకొని సూది వేసుకొని వచ్చి ఈడేమంటే నువ్వు చేసినోడే. అదే దూరం పడ్డ నడుపు అందరికీ అసలు పట్టించుకోమండి. ఇప్పుడు దావీదును కూడా అట్టే పట్టించుకో. మనుషులు పట్టించుకోకపోవచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు, అన్నదమ్ములు పట్టించుకోకపోవచ్చు, అక్క చెల్లెలు పట్టించుకోకపోవచ్చు, బంధుమిత్రులు పట్టించుకోకపోవచ్చు, భార్య పట్టించుకోకపోవచ్చు, భర్త పట్టించుకోకపోవచ్చు, పట్టించుకునే దేవుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికే పట్టించుకునే దేవుడు ఉన్నాడు. నేను ఎప్పుడు ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడ నీ పరిస్థితిని లేపాలో ఆయనకే తెలుసు. నేనేమంటాడు? పేలాడిచ్చి పోయి మీ అన్నోళ్ళు ఎలా ఉండరు పోయి యోగక్షేమాలు అడిగి ఆ పేలాలు అలా పెట్టి ఇడికి పెట్టా. మళ్ళీ ఇప్పుడు పెట్టరా? ఏ రోజైనా చికెన్ తెచ్చి పెట్టరా? చికెన్ తెచ్చి మటన్ తెచ్చి బాగుండి తినేయమ్మా. నువ్వేముందిలే, పండగ పప్పు నలుగుతారు కదా, కనీసం మొత్తం జాంకాయ కూడా చేయాలి. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చి 5,000 2,000 తీసుకొని మళ్ళీ జోబులు పెట్టుకోపోతారు. వచ్చి చాలా రోజులు అయింది తిన్నవా, తిండు ట్రై తిండు ఏటన్నాడికి ఎంత మండుతున్నది, కింద నుంచి మండుతుంటది. రోజు నేను చూసి నేను చేస్తుంటే ఈడ నన్ను పడుకోకుండా అది చేస్తున్నాడు. ఎట్ట మండుతాడు చెప్పు? మండుతే మనం దావీదు అంట మండట్లా. ఎందుకు తెలుసా? వీళ్ళు ఏం చూసేవాళ్ళు? వీళ్ళు పై వాటిని చూసేవాళ్ళు. వీళ్ళకు లోకములో ఘనతలు కావాలి, వీళ్ళకు మనుషుల మధ్య ప్రఖ్యాతి కావాలి, వీళ్ళకు విలువలు కావాలి. కానీ నాకు ప్రేమ కావాలి. పోయి చూసి రమ్మంటే పేలాలు తీసుకొని నేలబడి పట్టుకొని యుద్ధంలోకి వెళ్ళారంట. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నారుగా ఎవరు? పలానా ఏమంటున్నారు? రే ఎక్కడికి వచ్చావు, దేనికి వచ్చావు? పని పాటలేనుడా, పని పాటలేదంట. అదే కదా రాయబడింది. దావీదుని ఏమన్నారు కదా, చూడండి కావాలంటే ఆ సందర్భం ముందే ఒక 17వ అధ్యాయంలో అక్కడ తగులుద్ది అనుకుంటాను. పెరిగితే చూడండి, ట్యాప్ తెలియదు. కనపడిందా? ఎవరికైనా కనపడిందా? కనపడకపోతే వదిలేసిందా? 17వ అధ్యాయము 24 వచ్చింది అనుకుంటా. 28 అంటే చూడండి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చిందివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసేదివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును.
నీకు అన్నం తెస్తే వాడిని తిడుతున్నాడు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు వీడికి? దేనికి వచ్చావు? నువ్వు అంటాడు అంట గర్వపడు, నీ గర్వం ఎక్కువ. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా, కొద్ది గోకులు పని చేసి పాపము ఇంటికాడికి వచ్చాను ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు రిమోట్ కూడా టీవీ చూస్తే, ఇప్పుడైనా ఉద్యోగానికి పోయి వచ్చిండి ఆయన, ఉద్యోగానికి పోయిండు ఏదో పోయాడు, సాయంత్రానికి నేను బోధించి పెడుతుండగా పెట్టినోడు ఆడాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాడి గురించి పొద్దున్న చెబుతుంటే 2 రోజులు మానిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు ఆడొచ్చి చూపెడతాడని పక్కకు పోతే అప్పుడు అర్థమవుతుంది. అర్థమైతే లేదా? నువ్వు ఏదైనా మంచాన్ని పడినప్పుడు ఆ నుంచి నీ బుద్ధులు కొడుకు ఆ నుంచి చూపించినప్పుడు చూసుకుంటారు, మేము పనికి మారినాడమని ఆ పక్కన పోయి వాళ్ళు ఆడ పోకుంటే అప్పుడు అంటారు. అంత పండట నేను ఇక్కడ దావీదుని ఎంత చీపుగా చూస్తున్నారు చూడండి మాట్లాడుతున్నాను. కానీ దావీదు ఏమన్నాడు, నన్ను అన్నది మా అన్నయ్య కదా, మా అన్నయ్య కదా నన్ను అన్నది, ఏమవుతుంది అనుకుంటాడు. కానీ నన్ను ఏర్పరచుకుంది ఎవరు? దేవుడు అనుకున్నాడు. నీ గర్వమును నీ చెడుతనము నేను అడుగుతుంది. ఏం చెడు చేశాడమ్మా? వాళ్ళకి అన్నం తెచ్చి పెట్టడం చెడా? దూరం నుంచి వచ్చారు, రాకరాకు వచ్చారు, మా అన్నోళ్ళు వచ్చారని చెప్పేసి పొలంలోకి పోయి ఆ కాయలన్నీ కోసుకొని వచ్చి ఉడకబెట్టి పెట్టడం తప్ప. ఏమంటారు తెలుసు, ఇది పెడితే ఏదో ఏసనేస్తున్నాడు, సొమ్ము కోసం ఎన్ని పెట్టేది, నువ్వు ఇచ్చే సొమ్ము కావాలి వాడికి. అప్పుడప్పుడు అంటారు చికెన్ పెట్టడం, ఎందుకు పెడుతున్నాడు తెలుసులే, ఎప్పుడన్నా నువ్వు ఎంతోని డబ్బులు ఇచ్చిపోతున్నాడు, నువ్వు ఇచ్చే డబ్బులు కావాలా? రేమది మనం అదే చాలా మంది అంటారు. అప్పుడన్నా బాగా చూసుకున్నాడు, తెలుసులే ఎందుకు చూసుకుంటాను అప్పుడు. బాగా చూసుకోవటంలో కూడా లోపాలు ఎతికే మనుషులు ఏం చేద్దాం అక్క, ఎందుకంటే తెలియదా డబ్బులు పెడతాడని బాగుంటుందని. ఓకే కాదనట్లేదు, ఇక్కడ అదే చెప్తున్నాడు. దావీదంట గర్వం కలిగినోడంట. గర్వమైనడైతే ఎప్పుడైతే యావాబును వద్దని వాళ్ళకు 7 వద్దని దేవుడు అభిషేకించినప్పుడే ఆ గర్వం బయటపడాలి. పడిందా? దేవునికి ఇష్టానుసారుడైన వాడు. ఇప్పుడు ఎదురుగా వచ్చాడు, నిలబడ్డాడు, రాజు దగ్గర పోయి, ఏంది రాజా, ఏంది అసలు ఏది విషయం అనుకనే, ఈ గొలియాతు అన్నాడయ్యా, ఈయన ఎవరు కొట్టలేకపోతున్నాడంటే అయితే నేను కొడతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను కొడతాను. అంత వయసు ఉంటుంది అప్పుడు, ఇంచుమించు 18, 19 సంవత్సరాల వయసు ఉంటుంది. నేను కొడతాను గొలియాతు అన్నాడు. నువ్వు చిన్నోడివి, బాలుడివి, నీకేం తెలుసు, వాడి నుంచి 4 జానుడు ఉన్నాడు, నువ్వేం ఎంతోడివి, వాడిని వేడ కొడతావంటే ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఎలుగు బట్టి నోటి నుండి సింహపు నోటి నుండి నన్ను నా దేవుడు రక్షించాడు. ఆఫ్టర్ ఈ సున్నతి నేను ఫిలిష్తీయుడు ఎంత? నీ ఎదురు ఉన్న శత్రువు అలాంటి వాడే, నీ ఎదురు ఉన్న సమస్య అలాంటిదే, నీ ఎదురు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివే. కానీ నీ పక్కన ఉన్నవాడు, నీ పక్షం ఉన్నవాడు, అమ్మే ఎంత గొప్ప మాట, నా పక్షమున దేవుడు ఉన్నాడు, నాకెందుకు బాధ? యెహోవా నా పక్షం ఉన్నాడు. నువ్వు ఎన్ననుకో, ఏదైనా అనుకో, నువ్వు ఏమనుకున్నా నీ ఉపాయం నాకు తెలియదా, నువ్వు ఎలాంటి వేసేస్తున్నావు నాకు తెలియదా, నీకు తెలుసు అన్ని. ఎందుకని తెలుసు? ఏం దాని గురించి మనకు అవసరం లేదు. కాబట్టి గొలియాతును చంపేసి విజయమునిచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఆమె ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు సరే, గొలియాతుని చంపాడు అంటే ఇశ్రాయేలీయుల శత్రువుని చంపేశాడు. నీకున్న సమస్య నువ్వే తీర్చా, నీ ఇంట్లో నువ్వు పనికిరానివే, నీవే తీర్చా, నువ్వే బాగా కష్టపడుతున్నా, నువ్వే చెమటడుతున్నా, అయినా నీకు ఇవే ఎట్లా, కానీ నువ్వేం చేస్తున్నా, నా కుటుంబమే కదా, నా వాళ్ళే కదని కష్టపడి చెమటోర్చి వాళ్ళ కోసం పరిస్థితి ముందుకొచ్చి వాళ్ళకున్న శత్రువు అయినటువంటి ఆ సైతాన్ని కూడా పక్కకు నెట్టి, అంటే సైతాన్ అంటే నీకు వస్తున్న సమస్య వాటిని పక్కకు పోనిచ్చి ముందుకు వస్తుంటే, ఇప్పుడు నువ్వు మేలు చేసావు కదా, నువ్వే కదా మేలు చేసింది, మేలు చేసిన నీవు ఎవరి కోసమైతే మేలు చేసావో వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తున్నారు? ఏం చేస్తారమ్మా? లేదా సౌలు దావీదు మీద ఏం పట్టాడు? అసూయ. అబ్బో పర్లేదు మళ్ళీ పని చేస్తాను, పని చేస్తా, నీకేం తెలుసు, ఎన్ని ఎప్పుడైనా ఇంట్లో పని చేసిందా, బయట అక్కడ తిరిగి వస్తే పని అయినట్టేనా, ఎంత చేసిన మళ్ళా నీ మీద తెలుస్తుంటే. బయట శత్రువులు, ఇంట్లో శత్రువులు. ఇప్పుడు బయట వాడు గొలియాతు, మరి ఇంట్లో వాడు ఎవరు? సౌలు.
సౌలు యజమానుడు, రాజ్యాన్ని అధికారి, బయట శత్రువు గొల్లియాతు చంపేసి ఇంటికాడికి వచ్చి పదార్థం అంటానంటే ఇంట్లో కూడా అసూయ పడుతున్నాడు. ఇంకేడ బతకాలి, ఇంకేడ బతుకుతున్నామ్మా. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు అంటే దావీదు మీద అసూయ పడుతున్నాడు. అక్కడంట వాళ్ళు పాడుతున్నారు ఒక పాట. ఏం పాట? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఎడో కూర్చుకుంది. నిన్ను పొగుడుతున్నారేంది? నన్ను పొగుడుకు నిన్ను పొగుడు, నువ్వు పని చేస్తావంట. వాళ్ళకి నచ్చినవులే అసలు నన్ను పరిష్కారులే, నిన్ను పొగుడుతుండగా ఊళ్ళో అందరూ మాకే పనిలే. నీ భర్తనే కదా పొగిడేది, నీకెందుకు అంత దర్శనం? నీ భర్త నిన్ను మంచోడు అంటుండగా నేను చెడ్డానులే, అబ్బో నిన్ను జనాలందరూ నువ్వు మంచోడులే. అసలు నీకేంటి ఎంత కుళ్ళు ఎందుకు, ఇంత అసూయ ఎందుకు? నాకు అర్థం కాలేదు జీవితాల్లో. ఇప్పుడు అదే జరిగింది కదా. సౌలు అంట దావీదు మీదంట నిస్సపు చూపు చూపి దావీదుని ఏం చేయాలనుకున్నంట? అమ్మే, ఎంత పగ చూడమ్మది. అది మామూలు పగ. చంపాలి. ఏం చేయాలంట? చంపాలనుకుని దావీదును తరుముకుంటూ ఉన్నాడంట. దావీదు తరుముకొని పోతూ ఒక గుహలోనికి వెళ్ళాడంట. పడిపోవాలి కదా, ఒక గుహలోనికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు 24 అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం 24 అధ్యాయం అనుకుంటా. 24వ అధ్యాయం 5వ వచనం నుంచి దాన్ని చదువుదాం. 4 నుంచి చదవండి. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో, లేకపోతే 1 నుంచి చదువుకుంటాం చూడండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేదు అరణ్య ముందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుడికై బయలుదేరను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండిరి. ఇప్పుడు ఫిలిష్తీయులు తరుముకున్నాడు, వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కుదార్తత లేదు. దేనికి? దావీదును చంపాలి. నీకు ఎన్నేం చేయని, నువ్వు ఎక్కడ తిరిగిని, నువ్వు పాడైపోతే ఇంటికి రాగానే నిన్ను ఏమనుకునేంత అనుకున్నావా? ఇంటికి వచ్చినామంటే దావీదు ఆడంలో పారా చంపుతామని ఎంతమందిని తీసుకొని పోతానంట? 3,000 మంది అంటే 3,000 మందిని తీసుకొని దావీదుని వెతుకుపోయి తిరుగుతుండగానే ఒక ప్రాంతానికి పోగానే సౌలు కంట కొద్దిగా ఓపిక నశించి అలసట తీర్చుకుందామని పోయాడంట. రెస్ట్, తిరుగుతున్నాడు కదా, తిరిగి రెస్ట్ అవసరం ఉంది కదా. అలసట తీర్చుకుందామని పోగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇదిగో నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, నాకు విశ్రాంతి కొరకు ఏదైనా మంచి ప్రదేశం వెతకమంటే రాజు ఇప్పుడైతే అప్పుడప్పుడు పాదయాత్రలు చేస్తాడు తెలుసు కదా నాయకుడు. కొద్దిగా దూరం నడిచిన తర్వాత రెస్ట్ కావాలంటే ఎక్కడ తీసుకుంటారు? తెలుసు ఎక్కడ తీసుకుంటారు? ఎప్పుడైనా తెలుసా? రెస్ట్ కావాలంటే వెంటనే వెనక్కి ఏసీ బస్సు వస్తుంది. ఆ ఏసీ బస్సు లోపల అన్నీ ఉంటాయి. లోపల పోయి ఒక అరగంటతో రెస్ట్ తీసుకుంటాం. లోపల ఏసీలో పోయి పడుకొని నిద్రపోయి సాయంత్రం మళ్ళీ 4:30 స్టార్ట్ చేస్తే అంతా పోయిన తర్వాత ఎంత నడుపుతురా? ఇప్పుడు నడవ చూసేదా? అదేమి లేదు, ఇదంతా ఒక్కొక్కే. కానీ రాజుల కాలం కదా అలా లేదు కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి ఏమంటే ఎంతమంది 3,000 మంది. ఈ 3,000 మంది ఆయన చుట్టూ ఉండి ఒక ప్రాంతానికి పోయి, అయ్యా ఇక్కడ ఒక గుహ ఉంది, ఆ గుహ లోపల పోయి నువ్వు రెస్ట్ తీసుకో, మేము బయట కాపలా కాస్తాం ఎవరు రాకుండాని. ఆ 3,000 మంది బయట కాపలా కాస్తూ సౌలు లోపల పోయి గుహలో పోయి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రెస్ట్ ఎలా తీసుకుంటున్నాడంట? ఎలా తీసుకుంటున్నా? మై మరచి ఆ వస్త్రం కప్పుకొని కూర్చొని బాగా రెస్ట్ తీసుకుంటుంటే దావీదు పక్కనే ఉండి వచ్చి ఆ వస్త్రం కత్తిరించుకొని వెళ్ళిపోయాట. దావీదు పక్కన ఉండాలి అంటున్నారు, అయ్యా సౌలు మనకు దొరికాడయ్యా, ఇది అవకాశం. ఇప్పుడు వెంటనే కత్తి తీసుకొని సౌలుని చంపాడు. ఎంతమంది మాట చెప్పారు చూడండి. సౌలు మనకు దొరికాడు. ఇప్పుడేంటి?
ఇది అవకాశం. వెంటనే కత్తి తీసుకొని సౌలుని చెప్పి అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వానిని తాకకూడదు. ఎంత గొప్ప మాట! దేవుడు అభిషేకించిన వానిని తాకకూడదు, దేవుడు అభిషేకించిన వానిని ముట్టకూడదని అతని పై వస్త్రపు చెంగు కత్తిరించుకొని పోతున్నటువంటి సౌలుకు ఎంతో బాధేసిందంట, మనస్సు నొచ్చుకున్నదంట. కింద మనం చదివినప్పుడు చూడండి, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయనని యెహోవాను బట్టి అతను నేను చంపనని తన మనస్సులో తన జనులతో చెప్పాను. పై వస్త్రం కట్ చేసినందుకే దావీదు మనసు ఏమైందంటమ్మా? మాట అంటానికే భయపడుతున్నాడు దావీదు. ఎవరిని? మరి సౌలు ఏం చేస్తున్నాడు? మీరు చూడండి, మనమని నేను అంటుంటే వాళ్ళ మాట అంటానికి మన భయం. ఎక్కడ దేవుడు తిరిగి తిరుగుతాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చచ్చిపోతే నాకు ప్రశాంతత అంటున్నారు, నువ్వు లేకపోతే నాకు నెమ్మది అంటున్నాడు, నువ్వు సత్తే నాకు నెమ్మది అంటున్నాడు. ఏమి నెమ్మది? బాగా ఆలోచించండి. మనస్సు నొచ్చుకొని ఆ వస్త్రం కత్తిరించుకొని బయటికి పోయి ఆ గుహ దాటిపోయి అంటున్నాడు, సౌలా సౌలా, ఇదిగో నేను వచ్చి నీ వస్త్రపు చెంగు కత్తిరించుకొని వచ్చాను. వస్త్రపు చెంగు కోసిన నాకు నీ మెడకట్ చేయడం ఒక లెక్క, కానీ నేను నిన్ను చంపాలని అనుకోవటం లేదు. నువ్వెందుకయ్యా నన్ను ఓడక తరుగుతున్నావు? నేను ఏ తప్పు చేయకుండా నా మీద ఎందుకయ్యా నీకు పగ? నేనేం తప్పు చేశానని నా మీద నీకు పగ? ఎందుకయ్యా నన్ను తరుముకుంటున్నావు? ఎక్కడైనా నన్ను నమ్ము అని చెప్తుంటే సౌలు అన్నాడు, బాగా గమనించి ఆలోచించండి. 19వ వచనం చదువుతాం. ఒకనికి తన శత్రువు దొరికిన మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక, నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు. అంటే ఈ కార్యం చేయగానే సౌలు మనసులోకి ఏమొచ్చేసింది? ఎంత గొప్ప వాణ్ణి నేను ఎక్కడ చూడలా, నీకు నేను శత్రువును, నిన్ను చంపాలనుకుంటున్నాను, నేను నీకు దొరికితే నువ్వు నాకేం చేశావు? ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? మనమేదో చేయాలి, మనమేదో పగ తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళ కాదు, దేవుడికి అప్పచెప్పు. నీ శత్రువే నీ పాదాలకు వచ్చే రోజు, నీ శత్రువే నీ పాదాల దగ్గరికి వస్తాడు. మనమేదో గొడవలు పెట్టుకొని మనమేదో నిజం నిరూపించుకోవాలి, మనకంటే చేయాలి, ఎట్లా చేయాలంటే ఏమి కాదు, దేవుడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసు కొంతమంది? దేవుడు ఉన్నాడులే, ఏదో ఒక రోజు చూస్తానులే, దేవుడు ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అంటాను అనగానే ఏమన్నాడు? నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు. నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని క్షమించి నా కుటుంబంలో వాళ్ళకు మేలు చెయ్యి అని చెప్పాడు. ఓకే రాజని వెళ్ళిపోయాడు. మనసును ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు అందుకొని దావీదు వెళ్ళిపోయాడు, ఏమని వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయి కొద్ది దూరం తర్వాత మళ్ళా సిచ్యువేషన్ బాగుంది. మళ్ళా ఏం జరిగిందంటే మళ్ళా ఇంకొక సందర్భంలో ఏం జరిగింది? బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 26. అప్పుడు అభిషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పడిచి నేను అతన్ని భూమికి నాటేస్తా. ఇక్కడ బాగా గమనించండి, ఎంతమందిని తీసుకొని పోయినా మా సౌలు? 3000 మంది. గుర్తుపెట్టుకుని అందరూ 3000 మంది సైనికులు తీసుకొని కొంత దూరం పోయాడు. దూరం పోయిన తర్వాత రాత్రి అయింది కదా, ఏమన్నాడంటే సౌలు, నాకు నిద్ర వస్తుంది అన్నాడు. ఏమన్నాడు? నాకు నిద్ర వస్తుంది, నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటానంటే సౌలును పడుకోమని చెప్పి సౌలు చుట్టూ వీళ్ళు పడుకున్నారు. మధ్యలో సౌలు ఉన్నాడు.
ఒక రౌండ్, తర్వాత వాళ్ళ తర్వాత ఒక రౌండ్, వాళ్ళ తర్వాత ఒక రౌండ్, ఇట్లా 3000 మంది రౌండ్ 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 సౌలు చుట్టుకుంటారు. సౌలు దగ్గరికి రావాలంటే వాళ్ళందరినీ దాటుకొని రావాలి. ఇప్పుడు అందరూ నిద్రపోగానే ఈ నిద్రపోతున్న సమయంలో దావీదు సౌలును చూసి వెంటనే సౌలు నా చేతికి దొరికాడు అన్నట్టుగా ఆలోచిస్తుండగానే పక్కన ఉన్నాడు కానీ ఎవడైనా అభిషేక్ ఆయన ఏమంటున్నాడు, రాజా నువ్వెట్లా సౌలును చంపలేవు. ఎందుకు చంపలేవు? నీకు దేవుడు అంటే భయం, నువ్వు దేవుడికి భయపడుతున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు చంపలేవు. నాకు అవకాశమే, నేను పోయి సౌలు పక్కన కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసుకొని గట్టిగా పొడిసి వచ్చేస్తానన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదువుకుంది, మాట చదువుకుంటారు. దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి అవుట ఎవరికి సాధ్యం? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నోటికి ఎదుగుతుంది మాట్లాడతావా? సౌలు తప్పు చేస్తే చదువు మాట, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతను చంపేస్తాడు. మనం ఎవరికి కూడా అతను ఏమనకూడదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు మా దావీదు. నువ్వు అతను ఏం చేయాలనుకుంటున్నా? చంపుతానంటున్నావా? నోటిని కంట్రోల్ పెట్టుకోదిగా, నోటిని ఏం చేయాలి? అదుపు పెట్టుకో. ఎవరెవరిని అంటున్నాడు ఇక్కడ? దావీదు అభిషేక్తో మాట్లాడుతున్న మాట. ఈరోజు బాగా గమనించి ఆలోచించండి. దావీదుని చంపడానికి సౌలు తిరుగుతున్నాడు అమ్మా. ఎంతమంది నేర్చుకొని? 3000 మంది నేర్చుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడ దొరికితే కత్తికి ఒక కండ లెక్క నరికేద్దామని ఉన్నాడు. కానీ రాత్రి అయింది, అందరు పడుకున్నాడు, మధ్యలో సౌలు ఉన్నాడు, చుట్టూ సైన్యాన్ని పడుకుంటుంది. ఇంత చాలా దూరం పడుకు 3000 మంది మామూలు మాక అందరు కింద పడుకున్నారు. ఇప్పుడు అభిషేయి దావీదు ఇద్దరు వచ్చారు. దావీదుతో చెప్తున్నారు, రాజా ఆడుగా ఆడుగా. ఇప్పుడే ఇదే ఛాన్స్, అందరు గాఢ నిద్రపోయారు, అవకాశం దొరికింది, దేవుడే నిద్రించాడు, నిన్ను చంపన్నాడు, అందుకే పోయి చంపేయి అన్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఎవరు అనుకున్నావా? ఆయన దేవుడు అభిషేకించినోడు. దేవుడు అభిషేకించినోడు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. అడగడానికి నువ్వెవరివి? ఎవరు అసలు? ఒకవేళ సౌలు తప్పుటోడా, దేవుడే అతన్ని మెత్తును, అతన్ని మొత్తును. దేవుడు మెత్తుతాడు. నీకెందుకో? మరి అభిషేక్ ఎందుకు? ఇతను ఎందుకు అనుకోండు? ఏమైంది అతను తెలుసా? బాగా ఇతనేం తెలుసా? నీ చేతికి దొరికితే నువ్వు ఎట్లా చంపట్లా, ఇప్పుడు నువ్వు చంపొద్దు, నేను పోయి చంపుతాను. నీవు కూడా చంపటానికి లేదా ఆయన పల్లెత్తి మాటన్నా నేను ఒప్పుకోను. ఎంత గొప్పడో మా దావీదు అసలు. ఇప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరిని దాటుకొని ఆయన దగ్గర పోయి ఆ సౌలు యొక్క తల దగ్గర ఉన్నటువంటి ఆ కత్తి నీలగుడ్డి తీసుకొని వాళ్ళందరిని దాటుకొని మళ్ళీ వచ్చి కొంత దూరం పోయిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ 14వ వచనం నుంచి, జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపి నీవెవడమని అడిగను. అందుకు దావీదు, నీవు మగవాడువా కావా? ఇశ్రాయేలీలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజును నీ వద్దకు కాపు కాయకపోతివి. నీకు యజమానుడకు రాజును సంహరించుకు జనులలో ఒకడు చేరువకు వచ్చనే. నిన్ను నమ్మి కదా రాజు నిద్రపోతున్నాడు, నువ్వు కూడా రాజు కంటే ఎక్కువ గొడవలు కట్టి నిద్రపోతావు. అసలు మనిషివే కొట్టువా? నేను వచ్చాను, వచ్చి రాజు తల దగ్గర ఉన్నటువంటి కత్తి నీలబడి తీసుకొని వచ్చేదా కొడు? అసలు కాపు కాపుతున్నావా, నిద్రపోతున్నావా? నిన్ను నమ్మి రాజు నిన్ను కాపులాగా పెట్టుకుంటే నువ్వే నిద్రపోతున్నావు. అసలు నువ్వు మనిషిగా, అసలు నువ్వు మగోడివా? అది చూడండి, నీవెందుకు కాపు కాయక పోతివి? నీ యజమానులకు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరుటకు వచ్చనే. నీ ప్రవర్తన అనుకోవడము కాదు, నీవు శిక్షక పాత్రుడివే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షక పాత్రుడు. కాపలా కాస్తున్న వాడిని నిద్రపోయినప్పుడు వాడిని కూడా తిరుగుతున్నాడు.
నేను వచ్చి రాజు దగ్గరకు వచ్చి రాజు తన దగ్గర ఉన్న కత్తి నీలగుండి తీసుకొని వచ్చేదాకా నీకు అసలు వెలుగు రావట్లేదా? దేవుడే నిన్ను శిక్షిస్తాడు, నువ్వు మరణ శిక్షకు పాల్చుంటుంది, జాగ్రత్త అనగానే వెంటనే సౌలు వేసి, నాయనా దావీదు, నువ్వేనే నాకు తెలుసు, నువ్వు గొప్పోడువయ్యా, అయ్యా నువ్వు నాకు 2 సార్లు నీకు దొరికినా నువ్వు నన్ను ఏం చేయలేదయ్యా, నన్ను క్షమించనగానే వెంటనే చదువు, నన్ను క్షమించను ఏనండి వెంటనే చూడండి, చదువుకుంటా. సౌలు దావీదు స్వరం విరిగి, దావీదు నాయనా ఇది నీ స్వరమే కదని దావీదును ఇట్లనను, నా ఏలిన వాడా రాజా, ఇది నా స్వరమే, నా ఏలిన వాడా, తమ దాసుని ఇలాగా ఎందుకు తరుగుచున్నావు? నేనేమి చేసింది? నా వలన ఏ గుడి నీకు సంభవించును? రాజా, నా ఏలిన వాడా, నీ దాసుని మాటని వినుము, నీ నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేత ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. వెంటనే రాజు అంటున్నాడు, నాయనా దావీదు ఇది నీ స్వరమే కదా అనగానే, నా స్వరమేనయ్యా, ఎందుకయ్యా నన్ను తరుముతున్నా? నేనే తప్పు చేశాను? నువ్వు నాకు దొరికినా నేను చంపట్లేదు కదా, అసలు నీ మీద నాకు పగలేదయ్యా, ఒకవేళ నన్ను చంపమని దేవుడు అడుగుతున్నాడా? అయితే దేవుణ్ణి శాంతిపరచడానికి బలిద్దాం. ఒకవేళ మనుషులు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తున్నారా? వాళ్ళు నిన్ను అన్య దేవతలకు తీసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు. దయచేసి నన్ను ఏమన్నదని బతిమిలు అడుకొని అని మళ్ళా పారిపోతాడు. ఏం చేస్తాడు? అంటే మంచోళ్ళకి ఆడడం ప్రేమ, మంచోళ్ళకి ఆడడం ఉంటాయా? నువ్వు ఎంత మంచి చేసినా నువ్వు ఏమి ఎదుగుతుంటారు? నువ్వు ఎంత మంచి చేసి నీలో తప్పు ఎదుగుతుంటారు. అవును కదా, ఇదిగో నిన్ను అసలు నేను మంచి చేస్తుంటే నన్ను ఎందుకే తరుముకొని వస్తున్నా? నన్ను తరమాల్సిన అవసరం ఏమిటి నీకు? నువ్వు అభిషేకించిన వాడివని నిన్ను ఒక్క మాట కూడా ఇంతవరకు అనలేదు. ఎందుకు అనలేదంటే నిన్నంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు. అది నీకు ఉండాల్సిన భయం. నీకు ఉండాల్సిన భయం అదే. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నిన్ను దేవుడే చూసుకుంటాడు. బాగా అర్థం చేసి, నువ్వు తప్పు చేస్తే, అభిషేకించబడిన వాడు తప్పు చేస్తే మనం అనకూడదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు, దేవుడే నాశనం చేస్తాడు, నువ్వు మాత్రం ప్రశాంతంగా. ఇప్పుడు దావీదు ఏ నుంచి పారిపోయాడు. సౌలు దగ్గర నుంచి పారిపోయి ఎక్కడికి పారిపోయాడంటే ఫిలిష్తీయుల దేశానికి పారిపోయాడు. ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే మీకు అర్థం కొట్టడానికి ఒక సందర్భం నేర్పిస్తాను. 27వ అధ్యాయం మొదటి వచనం చదవండి. బాగానండి. ఎంతవరకు దావీదు గురించి చూశారు కదా. అన్ని గొప్పలేనా, మన తప్పులు ఉన్నాయా? అంత గొప్పగా అండి, చాలా గొప్పవాడు, చాలా దేవుడు దయ ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడి నమ్మకం ఉంది. ఎంత విశ్వాసం కలిగిన దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడు. తర్వాత దావీదు, నేను ఇక్కడే నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుగుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందిని తీసుకొని ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు సౌలుకి ఏమొచ్చింది? అనుమానం. దావీదులోనికి వచ్చింది అనుమానం. ఏమనుమానం అంటే ఇంతవరకు నేను చంపాడా? ఎందుకు చంపడా? దేవుడు తోడున్నాడు. ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది? దేవుడి మీద నమ్మకం తగ్గింది. అంతలా దావీదుకి దేవుడి మీద విశ్వాసము కొంచెం సన్నగిలిపోయింది. ఇప్పుడు వెంటనే సౌలు దగ్గర నుంచి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు ఎవరు? ఆమేన్. ఇంట్లో శత్రువుల దగ్గర నుంచి బయట శత్రువుల దగ్గర పోయాడు. ఇంట్లో శత్రువులు ఒకసారి క్షమిస్తున్నా, బయట శత్రువులు క్షమిస్తున్నా. అదిగా గొలియాతును చంపి మమ్మల్ని పాండిష్ఠన చేసినటువంటి ఈ దావీదు మా దగ్గరికి వస్తున్నాడని ఇక్కడి నుంచి పోయి ఇప్పుడు ఫిలిష్తీయుల సంతానం దగ్గరికి పోయి ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంట? ఆమేన్. ఏం చేస్తున్నాడంట? ఫిలిష్తీయుల దగ్గరికి పోయి
ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆకీషు దగ్గర పోయి ఏమంటున్నాడంటే, ఒక మాట మనం చదువుతాం బైబిల్ గ్రంథంలో నుంచి. బైబిల్ గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 14 వచనం జాగ్రత్తగా చదువుదాం. 13 చదువుదాం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకొని వెర్రివారి వలె నటించుచు ద్వారపు తలుపు మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీద కారునిచ్చుచు నుండెను. వారు అతన్ని పట్టుకొనగా అతని పిష్టి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకొని వచ్చేతరే. ఇక్కడ నుంచి పోయి ఫిలిస్తీన్ల దేశం దగ్గర పోయిన తర్వాత అక్కడ వాళ్ళ చేతులలో పడిన తర్వాత పిచ్చోడుగా నటిస్తున్నాడు. దేవుడి మీద నమ్మకం పోతే నువ్వు శత్రువుల దగ్గర పోతే నటించాలి జీవితం అంతా. పిచ్చోడు, ఎందుకంటే వారి చేతులను తప్పించుకోవడానికి పిచ్చోడిగా నటిస్తూ అక్కడక్కడ ఉంటూ తర్వాత ఆకీషు రాజు దగ్గర పోయి, రాజా నేను నీ దగ్గర పనివాడిగా ఉంటాను అంటున్నాడు. దేవుడు నిన్ను ఏం చేశాడు? అమ్మే, నేను రాజు చేశాడు. మరి నువ్వు ఎక్కడే పోతున్నావు? శత్రువు దగ్గర పని చేసుకోవడానికి పోతుందా? నేను నీ దగ్గర పనివాడిగా ఉంటాను, నీకు నమ్మకం ఉంటాను, నీ కాళ్ళ కింద పని చేస్తాను, నేను తలగా వచ్చుతానంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళ కింద పోతున్నాను. నాకు అర్థం కాదా? ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవటానికి. నీ ప్రాణాలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. నీకు ఎలా భయపడి ఏదేదో చేస్తున్నావు? ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఆకీషు రాజు దగ్గర పని చేసుకుంటూ ఉండగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు ఆకీషు రాజు సర్దారులు, ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ సౌలు మీద యుద్ధానికి పోతున్నారు, ఇశ్రాయేలు మీద యుద్ధానికి పోతున్నారు. ఇప్పుడు దావీదు కూడా వాళ్ళతో కలిసి యుద్ధానికి పోతున్నాడు. ఎవరి మీదకి? అసలు బాగా ఆలోచించండి, ఎవరి మీదకి యుద్ధానికి పోతున్నాడు? దావీదు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోతున్నాడు. ఒకప్పుడు సౌలు అంటేనే అభిషేకించిన ఒక మాట కూడా అనకూడదు అన్నారు. ఇప్పుడు సౌలు మీదకి ఎదురు తిరుగుతున్నావే, ఏమైంది పరిస్థితులు? ప్రార్థన చేయాలి కానీ మరి ఎంత ఘోరమా? ఏంటి అడ్డం తిరిగావు? పట్టింది ఏమంటాడు? లోకప్మానం పడిపోయావు, నీకేమో అవసరం లేదు, లోకాశలో పడిపోయావు. నిన్ను బాగు చేస్తారు, ఇంకా ఇప్పుడు బాగు చేస్తారా? ఏం చేయలేదు. పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళ శాస్త్రాలు చేస్తూ వాళ్ళ ఎవరన్నా చేస్తూ వాళ్ళ పక్షాన్ని నిలబడి వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తుంటే వీళ్ళు ఉన్నారుగా ఫిలిస్తీన్ల సర్దారు కొంతమంది. ఆకీషు వెనకొస్తున్నాడు ఊరు. దావీదయ్యా తెలియదా? నాకంతే తెలియదు. అసలు నీకు తెలుసు ఎవరు? తెలిసే మంచోడయ్యా. ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు అనుకున్నావు? మన యొక్క పక్షంలో ఉన్నటువంటి గొల్లియాతు తలని తీసినంత మంచోడే ఆయన. అట్టటువంటి తీసుకొచ్చి మా పక్కన పెట్టేవేంది? అడొద్దు మాకు. ఎందుకు? ఒకవేళ మనం యుద్ధానికి పోతాం కదా, ఇప్పుడు మనతో కూడా యుద్ధానికి పోతుంది కదా, వచ్చిన తర్వాత వాళ్ళు ఎదురు పడతారు కదా, యుద్ధంలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎదురు పడగానే మన వెనక నుంచి మనం చంపి వాళ్ళ కాడికి పోయి వాళ్ళని చంపానని చెప్పే రకమేడు. ఈయన అసలు మనతో వద్దు అన్నాడు. వెంటనే ఏమన్నాడంటే ఆకీషు, దావీదు మా ఊళ్ళు ఉప్పు కావటం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి. నేను పొగుడుతున్నాను అనుకున్నావా? ఏమంటారు తెలుసా? అన్నీ నువ్వు కూడా ప్రార్థన పోయేవాడిగా, నువ్వు కూడా ప్రార్థన పోయేదానిగా, ఎంతన్నా మీరు ఒకటేడే. నేను వాళ్ళ పక్కన నిలబడి మా వీళ్ళ మీద సాడి చెప్పిన వీళ్ళది పని మీరు గెట్టేస్తున్నారు. మీరు ఆడిపోయి ఒకటేడే, ఇంటిట్టాడు. మన ఇంట్లో వాళ్ళే ఏమంటారు? మీరు ప్రార్థన పోయేదామన్నట్టు ఒప్పుకోండి. నువ్వు వాళ్ళ పక్కగా నిలబడ్డా నేను మాత్రం కలవనిస్తారు అనుకుంటావా? కలవనీయరు. దావీదు ఏమయ్యాడు? మంచి కోసం ఎవరి పక్షానికి వెళ్ళాడు? శత్రువుల పక్షానికి పోయాడు. శత్రువు పక్షాన ఉన్నా కూడా నీకు విలువ ఉండదు. నువ్వు కష్టాలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, నిందలైనా, ప్రాణం పోయే పరిస్థితి అయినా దేవుని పక్షాన ఉంటేనే నీకు విలువ. శత్రువుల పక్షానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మంచి అనుకుంటారు కానీ చివరికి ఏం చేస్తారు? నువ్వు అవసరం లేదు పొమ్మంటారు.
ఏమంటారు? నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో. నువ్వు ఎట్లాంటి తెలుసా? చివరికి మమ్మల్ని చంపేటువంటి వాడు. చూడండి, బాగా గమనించి ఆలోచించండి. 29 అధ్యాయము 8వ వచనం చూడండి. దావీదు, నేనేమి చేసితిని? నా ఏలిన వాడు ఒక రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవ దూత వలె నువ్వు నా దృష్టికి కనబడుతున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలను. ఉదయమున లేచి తెల్లారగానే బయలుదేరిపోవాలని ఆజ్ఞ ఇచ్చాను. కొంత దూరం పోయిన తర్వాత నేనేమన్నా ముందుకు తీసుకుపోతారా? వద్దా, నువ్వు వద్దే మాకు దరిద్రమైన వెళ్ళిపా. నేనేం చేశాను? నా ఏలిని వాడు. అసలు నీకేంటి వాడేవారు? నువ్వెవరు? దేవుని సేవకుడివి. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళ కడుగుకుంటానంటే కూగడుతాను అనుకున్నావా? ఏమంటున్నాడు? ఇదిగో ఇతడు ఏమన్నాడు? మనమని చంపి వాళ్ళ పక్షానికి పోయి, ఇదిగో నేను నీ శత్రువులను చంపానని మన మీదే యుద్ధము చేయునేమో. ఏమంటున్నాడు? మన మీదే యుద్ధము చేయునేమో, కాబట్టి ఇతడు మనతో వద్దు. నీవు దేవునిలో ఉంటేనే నీ విలువ, ఘనత, గొప్పలు, దేవుని మీద నమ్మకం ఉంచితేనే. ఏందిలే కష్టాలు, బాధలు వస్తున్నాయి, ఒక్కసారి వాళ్ళ పక్కన పోయి నిలబెడదామంటే అక్కడ నీకు విలువ ఉండదు, ఘనత ఉండదు, ప్రవర్తన ఉండదు, ఏముండవు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా చివరికి నిన్ను ఒక సృష్టితో చూస్తారు అంతే. ఇప్పుడు వెంటనే దావీదు తిరిగి ఇంటికి వెళ్ళగానే అటున్న వాళ్ళందరూ వచ్చి మోయాబీల అమాలేకులు వచ్చి దావీదును అతని సంతతి వారిని మొత్తాన్ని తగలబెట్టేశాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు మీదకి తిరగబడ్డారు. నీ వల్లే మేము అందరం చచ్చిపోయిందని దావీదు మీద రాళ్ళు వేయటానికి తిరగబడ్డారు. నువ్వు శత్రువుల పక్షానికి పోతే నీ వాళ్ళే నీకు శత్రువులే నిన్ను చంపేటట్టు చేసుకుంటావు. జాగ్రత్త. దావీదు ఎంత ప్రయత్నించాడు. ఇక్కడ నుంచి దావీదు జీవితంలో అన్ని ఒడిదుడుకులే, అన్ని కష్టాలే. అందరూ తెలుసు కదా. తర్వాత అందరూ యుద్ధంలో పోతున్న సందర్భంలో ఇతడు యుద్ధంలో పోకుండా ఏం చేస్తున్నాడు? ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. సెలవురాత్రి నేలలో హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు జరిగిన సిచ్యువేషన్ తెలుసా? దావీదు ఏం చేశాడు తెలుసా? మందసము అక్కడ ఉండకూడదని అక్కడ నుంచి ఆడి తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. తన ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. ఎందుకు? ముందు ఆ నుంచి తీసుకొచ్చుకుంటే మధ్యలో ఊరు అతని పేరు ఏం పేరు? ఎలియాబా? ఒబేదేదు కాదు ఊరమ్మా. ఆయన మందసాన్ని పట్టుకున్నాడు చూడు. ఉజ్జా చచ్చిపోయాక భయపడి ఒబేదేదు ఇంట్లో పెట్టాడు. ఒబేదేదు ఇంటికి తీసుకొచ్చాడు. పోయిందా? తన ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే మందసం నా ఇంట్లో ఉంటే జనాలందరూ నా దగ్గరకు వస్తారు, నన్ను పొగుడుతారు, నన్ను గొప్పలు అనుకుంటారు. అందుకని చెడు ఉద్దేశంతో తెచ్చుకోవాలనుకున్నాడు మందసాన్ని. మీకు తెలుసో తెలియదు? ఎందుకయ్యా మీ కాడికి సాయంత్రం పూట బైబిల్ తలకని పెట్టుకొని నిద్రపోతారంటే కళలు రాకూడదని, దెయ్యాల దగ్గరికి రాకూడదని. దేవుడి మీద భక్తితో కాదు. దేవుడి మీద భక్తి అస్సలు కానే కాదు. చెడు కళలు రాకూడదు, దెయ్యాలు రాకూడదు, ఏదో రాకూడదు. ఇంతకుముందు అయితే ఇనపగడ్డి చీపురు కట్ట, ఇప్పుడు బైబిల్ అంతేమి లేదు తేడా. దాన్ని దేనికి తెచ్చుకున్నాడు అనుకున్న మందసాన్ని? స్వార్థముతో. స్వార్థము. ఎంత స్వార్థం! నా ఇంట్లో ఉంటే జనాలందరూ నా దగ్గరకు వస్తారు, అందరూ నన్ను పొగుడుతుంటారు, దావీదు గొప్పోడు అంటారు. ఎట్టాడి బుద్ధి పుట్టింది దావీదుకి? అసలు ఎట్టాడు దావీదు ఎట్టాడు అయిపోయాడు? ఇలా అయిపోగానే మధ్యలోకి రాగానే దేవుడు ఏమైనా కార్యం జరిగిస్తాడా? వెంటనే ఉజ్జాన్ని చంపితే ఈ మందసం నా కాడిపోతే ఎందుకు? నేను అంటాడండి, నేను పర్ఫెక్ట్ అని కాదు. పర్ఫెక్ట్ అయితే నాకు ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్ కాదని చెప్పి మందసాన్ని తీసుకుపోయి ఎవరు చెప్తే నాకు ఎందుకంటే ఒబేదేదు ఇంట్లోకి వచ్చాడు.
ఆ ఉభయదేవం కరెక్ట్గా ఉండటం వల్ల ఉభయదేవం వీళ్ళు ఆశీర్వదించబడింది. అది ఆశీర్వదించబడి మళ్ళీ ఓర్చుకున్నాడా? అమ్మో ఉభయదేవం పెద్దోడు అయిపోయిన మనస్సు ఉండటం వల్ల మళ్ళీ తెచ్చుకుంటానికి స్వార్థంతో తెచ్చుకుంటున్నాడు. అదే లెక్క వీళ్ళు ప్రార్థన పోవటంలో బాగుపడుతున్నారని మనమే చూసి వస్తున్నారు, కానీ ప్రేమతో రావట్లా. వీళ్ళు ప్రార్థన పోవటం వల్ల వీళ్ళ కుటుంబం, వీళ్ళ పంటలు బాగా పండుతున్నాయి, వీళ్ళకి అన్ని మంచి జరుగుతున్నాయని అందుకు వస్తున్నారు, కానీ దేవుడి మీద ప్రేమతో వస్తున్నారు. అంతా అడిగిపోయిన దరిద్రమే, అడిగిపోయిన వ్యసనమే. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ మంగళం తెచ్చుట్లో పెట్టుకున్నాడు, ప్రశాంతమైన తర్వాత అందరు యుద్ధానికి పోతే బాగా తిని దొంగ నిద్రపోతున్నాడు. రాజులందరూ యుద్ధం చేయుచున్నకి వెళ్ళినప్పుడు తిన్నాడు, తాగాడు, నిద్రపోతున్నాడు. ఆ టైంలో సాయంకాల సమయంలో లేస్తే ఎవరో ఒక ఆమె నీళ్ళు పోసుకుంటుంటే ఆమెను చూశాడు, కోయగా పుట్టింది, అంత పాపం చేశాడు. అసలు అభిషేకించిన వాడిని మాట అంటేనే తప్పు, వాడిని అనటానికి నాకు హక్కు లేదు, అసలు అభిషేకించిన వ్యక్తితో నేను ఎదురుగా నిలబడే శక్తి కూడా నాకు లేదన్న దావీదేనా అసలు పైస్తాపుతో పాపం చేసింది? ఆ దావీదికి ఈ దావీదికి ఎంత తేడా? అసలు దావీదేనా? సౌలు చేతికి దొరికినా అమ్మో సౌలు ఏమంటే నా మనసు నొచ్చుకుంటుందని వస్త్రం చెంగు కోసినందుకే ఏడ్చిన దావీదేనా పచ్చిబాగా పాపం చేసింది? జీవితంలో నువ్వు అనుకుంటావు అంతా కరెక్ట్గానే ఉందని, నీకు కూడా తెలియదు జారిపోయే స్థలం ఒక చోట ఉంటుంది. నువ్వు అనుకుంటావు నేను చేసేది కరెక్ట్ అనుకుంటావు, నీకు కూడా తెలియదు ఎక్కడ పడిపోతుంటావో, నీకు కూడా తెలియదు ఎక్కడ జారిపోతావో, నీకు కూడా తెలియదు ఎక్కడ దిగజారిపోతావు, నీకు కూడా తెలియదు దేనికోసం లోబడిపోతావు. అలాగ బచ్చిబాతో పాపం చేసిన దావీదు ఘోర నీచాతి నీచమైన పని చేసింది ఏంటంటే ఆ పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి ఉరియాను చంపాడు. అప్పటిదాకా దావీదు చరిత్ర ఒకలాగుంది, ఇక నుంచి దావీదు చరిత్ర మరొకలాగుంటుంది. కవర్ చేయడానికి ఉరియా అని చెప్పాడు. నమ్మకస్తుడైన ఉరియా ఎంత నమ్మకస్తుడే నమ్మాడు. నా రాజా, నేదుగో నా తోటి సైనికులు యుద్ధము చేస్తూ ఉంటే నేను తిని తాగి నా భార్యతో ఉండటం నాకు సిగ్గు లేదు అసలు. అలాంటి నమ్మకస్తుడు ఉరియా. అంత నమ్మకస్తులైన ఉరియాను యుద్ధంలో ముందుంచి ప్లాన్ వేసి మరీ చంపించాడు. ఆయన ప్లాన్ వేస్తున్నాడు. ఈ ప్లాన్ నేను ధ్యానించొస్తాను ఇప్పుడు. ఎంతమంది ప్లాన్ వేసాడా? దేవుడి మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు ప్లాన్ వేస్తున్నాడు. కాబట్టి గమనించి ఆలోచించండి. ఈరోజు నీతో నాతో చెప్పే చిన్న మాట ఆలోచించండి. దావీదు జీవితంలో బాగా పోవాలనుకుంటున్నారు జీవితం, కానీ తెలియకుండానే తెలియకుండానే ఈరోజు మన జీవితం మనము కొరత బాగానే తెలియకుండానే పడిపోతున్నాం. అది ఎక్కడ పడిపోతున్నాం ఆలోచించి, ఎక్కడ లోపడుతున్నాం ఆలోచించి, ఎక్కడ తగ్గిపోతున్నాం ఆలోచించి. అలా ఉంటే ఈరోజు నీవు నేను సరి చేసుకొని ముందుకు పోతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని అందరినీ ప్రార్థన చేసుకోండి. అందరినీ ప్రార్థన